హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన యూట్యూబ్ ఛానల్‌లో సాంబార్ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా కుక్కర్‌లో అయితే పప్పును వేసుకొని, ఇవైతే కడుక్కొని, వాటర్ అయితే పోసుకొని, మనమైతే కుక్కర్ మీద మూత పెట్టేసుకొని, ఒక 5 విజిల్స్ వచ్చే వరకైతే ఉంచుకుందామండి. ఆ తర్వాత ఆవిరిపోయే వరకైతే మనము ఒక గిన్నె పెట్టేసుకొని, అందులో ఆయిల్ అయితే వేసుకుందాము. మనమైతే దీనిలోకి పోపు దినుసులు వేసుకొని, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుందాము. వెల్లుల్లి కూడా వేసుకొని, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత, మనకి ఇష్టమైన వెజ్జీస్ అన్నీ వేసేసుకోవాలండి. ఇవి కొంచెం మగ్గే వరకైతే మనం పప్పునైతే స్మాష్ చేసుకుందాం. పప్పులోకైతే పసుపు, ఉప్పు, కారం వేసుకొని స్మాష్ చేసుకుందాం. ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని కూడా వేసుకుందామండి. ఆ తర్వాత మనకైతే ఈ వెజ్జీస్ అన్నీ కొంచెము ఉడికిపోయి ఉంటాయి. ఇందులోకైతే ఈ రసాన్ని వేసుకొని ఒకసారి అయితే వీటిని బాగా మిక్స్ చేసుకుందాము. ఒక 10 మినిట్స్ అయితే బాగా బాయిల్ అయిన తర్వాత సాంబార్ రసం వేసుకుందాము. అంతే, ఎంతో టేస్టీ అయిన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.